కాపాడతాడు. మా బావతో మాట్లాడితే లోకం ఎంతమంది ఎన్ని మాటలు అంటారు. ఎన్నడు రానుడు మా బావ ఎందుకు వచ్చేనా దేవి లక్ష్మీదేవి అరే ఓ భవనాల ముందుకైనా కుమారి ఏంది మా బాగా కాదు ఎవరో నీకేమైనా బుద్ధి ఉన్నది నీకు ఎట్లా బుద్ధి నీకు ఎట్లా జ్ఞానం నాకు ఎట్లా గట్ల కాదు బావా మా ఇంటికి ఎవరన్నా కొత్త సూత్రాలు వస్తేనే పక్కింటోళ్ళు గోడ మీదకి వెళ్ళి తొంగి తొంగి చూస్తారు. ఏందో నువ్వు ఇట్లా లోకం పరాగులు అనుకుంటారు. నువ్వు బావ అవుతుంది నువ్వు 10 దూరం ఉండాలి. లేదమ్మా దూరం ఉండు మీదికి వస్తా బాబా అనుకుంటా. అయ్యో బావ నీడవాడతాను బాబా దూరం ఉండు. ఏది నీ దాని దీనికి సిగ్గు అనిపిస్తలేదు. అయ్యో దేవుడా శారీరం దగ్గర పోతే అది అన్నది మీ తమ్ముడు అట్రమ్మ నువ్వు ఇటు వచ్చినావు అన్నది. ఇదేమో మీదికి వస్తాను నేను నన్ను దూరం ఉండే అన్నావు. ఎట్నమ్మా డోంట్ టచ్ మీ నో నథింగ్ సంథింగ్ రా. నేను నిన్ను ముట్టుకున్నా ఇప్పుడు పాడువాడేమో నీడవాడుతుందంట ఇట్లా అందరం ఆ మేట అవతల ఉండు కడప అవతలనే ఉండు. ఏమన్నా నీతో పని కూడా వచ్చిందంటే ఎట్నమ్మా మళ్ళీ ఎట్లనా అంటండి అంటే పాడువాడి ఏమిటి లక్ష్మీదేవి నీతోటి నేను పనివాడి వచ్చిందమ్మా. పని పడ్డదమ్మా. ఏం పని బావా? ఏదో పని కాదు మేమంటే నవ్వుకుంటాం అంటే దేవతలు మా ఇంటికి వచ్చారు కదా. ఆ దేవతలు అందరూ వచ్చిండ్రు. మా తమ్ముడు మీ ఆయన కూడా వచ్చింది కదా. వచ్చిండ్రు. అయితే నవ్వుకడ కూర్చున్నాక అన్న ఎండికొండ గాలి అందారి 10 నవ్వుకుంటా అంటే ఎండికొండ మీద వెనకాల ఉప్పుకోసపోతే ఒక ఆట మొదలు పెడదాం అన్నారు. ఆట ఆడాను. ఆటల్లో అందరి దేవతలు ఓడిపోయింది. మీ తమ్ముడు మా హస్బెండ్ ఇష్టమూర్తి ఓడిపోయిందా గెలిచిండా? అందరూ ఓడిపోయినా వాడు ఓడిపోయాడు వాళ్ళతోటి వాడు ఆడే ఉండే ఆయన గెలిస్తే ఆడే నాకు నమ్మకం తక్కువ ఓడిపోతాడు. ఓడిపోయిందమ్మా నాతో అష్టశం ఆడితేనే ఓడిపోతాడు. ఆయన గెలిచిన నమ్మకం తక్కువ కానీ మరి అట్లా కాదు కానీ డబ్బు నువ్వు గెలిచినావు. నా భర్త ఓడిపోయిండు. నువ్వు గెలిస్తే నేను ఆటలో గెలిచినా అని మా అక్క పార్వతమ్మ దగ్గర పోయి చెప్పుకోవాలి. గేమ్ మరదల దగ్గరికి వచ్చి నేను గెలిచిన అయితే ఏందన్నట్టు ముచ్చట లేదమ్మా. ఎంతేనా కానీ దేవతలు అన్నారు ఓడిపోయిన దేవతలు మేము ఓడిపోయిన ఇంటికి పోతుంటే నా ఇంటికి పండుగ అంటే వచ్చిన పాపదేవులు మీరు రాలేదు. నా ఇంటికి అన్నపూజ చేసుకోవాలంటే వాళ్ళందరూ ఒక కోరిక కోరుకున్నారు. సత్యవంతురాలు చేతిని అన్నం తింటాం. అవి సత్యవంతురాలు చేత అన్నం తినము. ప్రతివంతరాలు కావాలన్నారు. ప్రతివంతరాలు చేత అన్నం తినాలన్నారు. ఒక్కరికి కడుక్కో మన ఇంటి ముందుకు వచ్చినప్పుడు రాగిశముతో మిలిస్తే అందరు దేవతలు శంభులు ముట్టాలట.
ఒక్కరికి రమ్మని పీటేస్తే అందరికి పీటలు ముట్టాలన్నారు, ఒక్కరికి ఇస్తారు వేస్తే అందరికి ఇస్తారు ముట్టాలి, ఒక్కరికి అన్నం పెడితే అందరికి అన్నం ముట్టాలన్నారు, ఒక్కరికి శాఖం వేస్తే అందరికి శాఖలు ముట్టాలి, ఒక్కరికి తాగవని చెంబెడ నీళ్ళు అలా పెడితే అందరి ముందర చెంబులు ముట్టాలన్నారు. అలాంటి సత్యవంతుల చేత అన్నం తింటారన్నారు. అప్పుడప్పుడు నువ్వు అనేది కదా మీ అక్కతోటి అక్కని సత్యవంతులు అనేది కాబట్టి నువ్వు వచ్చి అన్నం వండి పెట్టాలి. అయ్యో బావా సత్యవంతురాలు కావాలని వచ్చినావా? నా దగ్గర సత్యవంతురాలి అమ్మా మొన్నదా సత్యం బాగానే ఉండే బావా. బావా మొండి బండినంత ఉండే సత్యం మునిపోయిందంటే దానికి రాకలే ఇంకా అంతకంటే ఎక్కువ రాకల మటరం కంటే ఎక్కువ ఉండే. వండిపోయిందంటే మరి రాకలు ఉండే ఆవిడ కానీ టైర్ బండికున్నట్టు అయితే మూడ బండి అయితే ఒక్క మాట అయ్యా. ఏ మాట మరదలా? మరి సత్యం నా దగ్గర లేదని ఒక్క మాట నీతో చెప్తా. ఏ మాట బావా? అయితే చెబుతా. నా వల్ల అన్నప్పుడు చంద్రశేఖర మామయ్య నా వల్ల కాదన్నా నుంచి ఎవరో వచ్చింది రాజు భార్య బామ్మ మరదలా మరి శ్యామలదేవి మీ అంతమంది దేవుల కన్నం పెట్టాలంటే నా వల్ల కాదన్నది మరదలు. శివుడైపోయినప్పటి వరకు ఎంతైనా కానీ యమలోకంలో యమలధర్మరాజు భార్య శ్యామలదేవి నా వల్ల కాదని, ఇంద్రలోకం పోద ఇంద్రుడి భార్య శశిదేవి నా మరదలు అంతమందికి అన్నం పెట్టబోతుందమ్మా. ఇంద్రుడి భార్య శశిదేవి అడిగి ఏరిండే మరదలా శశిదేవి. మరి ఎప్పుడా బావ లోకాల శంకరుడు వచ్చిండో ఆ ఇంద్రుని భార్య శశిదేవికి అన్న చూసింది. బావయ్య శరణు చంద్రశేఖర మూర్తి అని వందనాలు వేసింది. ఈ మరదలు శాంతిపరంగా ఉన్నది. ఈ మరదల దగ్గర సత్యం ఉండవచ్చు అన్ని పెడతాం అనుకున్నప్పుడు పగల మాత్రుడు మరదలా ఎందుకు రాలేదు దేవాలయ దేవతలు కొడరాని కోరిక కోరిడు. సత్యవంతురాల చేత అన్నం తినన్నారు, అవు సత్యవంతురాల చేత అన్నం తినన్నారు. నువ్వు వచ్చి అంతమంది దేవతలకు అన్నం వండి పెట్టాలి. అయ్యో బావా ఇక్కడికే డైరెక్ట్ వచ్చినవా ఎక్కడికన్నా పోయినవా? ఈడి పోయిన ఆడి పోయినట్టు మరి ఇదేమంటుంది పోయినా ఏమన్నారు? ఇక షారివేన్ అన్నది బాగా మీ తమ్ముడు నటరమ్మన్నావు నువ్వు ఇటు వచ్చినావు ఇలా చూస్తావు అనుకుంటారు. అదే అది వదిలిపెట్టి ఆ నుంచి వెళ్ళి నేను మళ్ళా ఇక వైకుంఠమేనా ఓ లక్ష్మీదేవి దాని వైభవం చూసుకో ఏమో తిప్పుతుంది, అదే మీదికి వస్తుంది బాగా దూరం ఉండు అంటుంది నన్నే. ఏమో నాకు అసలు యమలోకమేనా యమధర్మరాజు భార్య శ్యామలేవి కూడా నా వల్ల కాదన్నది. శ్రీశైల కొండల్లో ఉన్న కోడలు బౌరంబిదేవి దగ్గర పోయినవా? కోడలు కూడా మామయ్య శరణు చంద్రశేఖర నా వల్ల కాదు మామయ్య అన్నది. ఆ నుంచి ఇంటికి వచ్చానమ్మ నువ్వు కొద్దిగా శాంతిగా ఉన్నావు వచ్చి దేవతలకు అన్నం వండి పెట్టాలి. చల్ల మజ్జిగ తాగుతావా బావా? నాకు ఏ మజ్జిగ కాదు అన్నం ఎప్పుడు వండి పెట్టాలి. 3 కోరికలలో 3 గడిల కోరికలు కోరుకున్నారు వాళ్ళు. మళ్ళా బావా నువ్వు ఎంత చెట్టి వానివే బావా, పిచ్చి వానివే బావో బావా. సముద్రం తలాపును పెట్టుకుని శాప దూప గెలిచిందాగా. సముద్రం అన్నది ఏంటిది, శాప అన్నది ఏంటి మరదలా? సముద్రం అన్నది ఎవరు, శాప అన్నది ఎవరమ్మ మరదలా? సముద్రం అన్నది ఎవరు, శాప అన్నది ఎవరమ్మా? బావా కమ్మరి పనంతా కడుపులో పెట్టుకొని కారు పట్టలేదు బావా. మరదలా ఏమిటి మరుగు మాట అది? బావా ఇంటిలోన తొట్టెల బాలను ఉంచుకొని ఊరంతా తిరిగి వచ్చిందాక. తొట్టెలో నా బాలేంది ఊరంతా తిరిగత్తుడు ఏంది ఆ మరుగు మాట ఏమిటి అమ్మ మరదలా? గాడిది ఈయన నేర్చింది కానీ నాకనే. గాడిదన్నది ఏంటిది? ఈనుడు ఏంది నాకనేరా పోడేంది? బావా
సముద్రం అంటే మా అక్క పార్వదేవి. శాపదూప గేడిసిందంటే బావా నువ్వయ్యా. తొట్టెలో నా బాలను ఉంచుకొని ఊరంతా తిరిగి వచ్చింది ఇంట్లో అంటే ఇంట్లో ఇల్లాలి ఉన్నదని తెలుసుకున్నాను కాలే. రాజ్యాలు దేశాలు అన్ని తిరిగి వేస్తాను బావా. కమ్మరి పని అంతా కడుపులు ఉన్నది, కారు పట్టలేదంటే కమ్మరి పని అంతా కడుపు అంటే మా అక్క పార్వదేవి. కారు పట్టలేదని నువ్వు తెలుసుకున్నావు కాలే. ఇక గాడిది అర్థమైందాక చెప్పాలా. మా అక్క అంతా ఈ లోకం మీద మాత ఎవరు లేరు బావా. ఈ లోకం మీద నీ అంత దాత ఎవరు లేరు బావా. మా అక్క దగ్గర పోతే యారికి ఎప్పుడో అన్నం వండి పెట్టు, ఆ దేవతలందరూ అన్నం తిందురు, ఎవరింటికి వాళ్ళు పోతురు యారికి ఎప్పటికే. ఏంది బావా నువ్వు అన్నం వండి పెట్టకున్నా గాని పెట్టేదారు చూపించినవే మరదలు. అంతమంది బలవంతులు చూడమమ్మ సిరికలాంటి మొక్క తిన్న ముచ్చుకొని భార్య బయట బయలుండు దేవుడు. వచ్చే భర్తను కళ్ళ చూసానమ్మా. అటువంటి కానీ నేను ఏ విసురాలు 33 కోట్ల దేవాన దేవతలు తీసుకొని మాత్రం గాలి విశ్రాంతి కానీ వెళ్ళిపోయి నా భర్త. ఇవాళ చిన్న వయసిన కాంతుడై మాత్రం నీ అవసరాల ముఖం అనగానే అలుగు చూపుకున్నాడు. కాయలు పట్టిన మా ఆడవాడు కడ చిన్న వై వచ్చిండు. నా భర్తకు ఏ బాధ కలిగిన దేవాన దేవతలు ఏదన్న మాట అన్నదా. ఎందుకంటే చిన్న వేయండు నా భర్త. నగరావ్య ప్రాణనాదా అవసరంలో మగవాని ఏమి అలుగు చూపుకున్నావయ్యా. కాయలుడిన మాడవులు కడ చిన్నవైనవయ్యా. ఇవాళ ఎందుకు చిన్నవైనవయ్యా. ఎందుకు తిన్నవేనావంటే మరి మరి ఇదేమంటుందో అని బామ్మ. దేవాల దేవతలు మాత్రం మనం ఎండుకొండ వీధి వేనకాడా దేవాల దేవతలు అన్నారు. ఒక ఆట ఆడుకుందాం అన్నారు. ఆటలో మాత్రం నీకు తెలుసా దేవతలు ఓడిపోయాళ్ళు అని బామ్మ. ఆ దేవతలు ఓడిపోయినాక ఇంటికి పోతుంటే నాటిగా పండుగ అంటే వచ్చి పాపోలు దెబ్బలంటే మీరు రాపోదురు. దేవతలు ఆరా మీరు అన్నపోయి వేసుకోవాలని అన్న. వాళ్ళందరూ అంటే సత్యమంత్రాల చేత అన్నం తింటావు, సప్తమంత్రాల చేత అన్నం తినమన్నారు. సత్యమంత్రాలు ఎవరున్నారని క్షుణైపోయి వస్తానమ్మా. అయ్యయ్యో రారా ఇక్కడికి వచ్చినవా ఎక్కడికన్నా వేనవా.
నేను ఆడిపోయినా ఈడిపోయినా అంటే మరి ఇదేమంటుంది ఏడి వల్ల డైరెక్ట్ ఇక్కడికి వచ్చిన నాదా నీది 10వ అవతారం అయితే నాది 11వ అవతారం ఉన్నది. బామని దగ్గర దాచేదేంది సత్యలోకం మీన సారి వేరన్నాయి అంటే బావా నా వల్ల కాదన్నది. ఆనంతల వైకుంఠం మీన కృష్ణారామూర్తి భార్య లక్ష్మీదేవి అన్నది బాబా శిరుడు చంద్రశేఖర్ నా వల్ల కాదన్నది. ఆనుకెళ్ళి మన కోడ బౌరమ్మ దగ్గర పోయిన కోడ బౌరమ్మ దగ్గర మావయ్య నా వల్ల కాదన్నది. ఆనుకెళ్ళి యమలోకం పోయిన యమధర్మరాజు భార్య పాల శ్యామలదేవి నా వల్ల కాదు బావయ్య అన్నది. ఆనుకెళ్ళి మరి ఇంద్రలోకం పోయిన ఇంద్రుడు భార్య శశిది ఇక అంతా ఇడికి వచ్చిన ఇడికి వచ్చిన డోలు వరిగిన పెద్ద అమ్మలోడు తిరుక్కుంటా వస్తాను అన్నట్టు ఇంద్రలోకం పోతే ఇంద్రుడు భార్య శశిదేవి అన్నది బావా శిరుడు అట్లా నాకు అన్ని తెలిసే గాని ఒక్క మాట నాద ఎందుకు బాధపడతాను అందుకే అన్నారు సతి లేనిది మతి కోనియలు కదా మతి లేనిది సతి కోనియలు కదా అన్నారు. సతికి కష్టమైతే పతి అన్నారు పతికి కష్టమైతే సతి అన్నారు. నాదా భార్య కష్టమైతే భర్త చూడాలి భర్త కష్టమైతే భార్య చూడాలి. నాదా మరి మీరు ఎంతైనా గాని సత్యవంతుల చేత అయితే అన్నభోజనం చేస్తామన్నారా? అవును ఒక్క సత్యవంతుడు అంటే ఒక్కలే అన్నం వండాలంట మడి కట్టుకుని ఒక్కలే అన్నం వండి ఇంటి ముందు దేవతలు వస్తే రాగి చెంబుతోటి ఒక్కరికి నీళ్లు ఇస్తే అందరి దేవతలకు చేతుల చెంబులు ముట్టాలంట. ఒక్కరి పీడిస్తే అందరి పీటలు ముట్టాలంట. ఒక్కరికి అటాక్ వేస్తే అందరి ముందు అటాకులు ముట్టాలంట. ఒక్కరికి పిరికి అన్నం పెడితే అందరు ఇస్తారు అన్నం ముట్టాలంట. ఒక్కరి శాఖం వేస్తే అందరి శాఖలు ముట్టాలి. అటువంటి సత్యవంతుల చేత తింటాం అవు సత్యవంతుల చేత అన్నం. అయ్యో నాదని ఆశీర్వాదన అంచన కర్త నా మీద దయదలిచి ఉంచాలి. నాదా నేను క్షత్రియ కన్ను నా మీద దయదలిచి ఉంచాలి. అరే రే 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 మోపు నాది కావాలి బరువు నీది కావాలి. అవు అటువంటి మాత్రం నీ సూపర్ రేఖలు నా మీద దయదలిచి వస్తే నేను అంతమంది దేవాన దేవతలకు సల్లగురిల పాశమండి సభగోడి దేవతలకు అన్నం పెడితేనే నా ప్రాణ వల్ల నా సూపర్ ఐరియాకి మాత్రం అని నీ పైన వస్తా అంతమంది దేవతలు మాత్రం అన్నం వండి పెట్టాలి. అన్న రెడీ అయ్యి 20 దేవతలు తీసుకుని వస్తా. దేవతలు తీసుకుని వస్తావా? నాదా నువ్వు దేవతలు తీసుకుని ఆ దేవతలందరూ ఇక్కడ దూరండి. నువ్వు మాత్రం నీ ఓంలు కూర్చొని ఓంకార శబ్దం చేయి. పంచనికలలాగో నేను ఎంతైనా నువ్వు ఆడళ్ళకి వెళ్తే నేను అన్నం పెట్టి గెలిచిందా అన్న అయితే సరే పర్వాలేదు బామ ఆటల్లో నీళ్ళు గెలిచిన కాబట్టి అన్నం పెట్టకాడ నువ్వు గెలవాలని భార్యతో చెప్పిన వాడు ఎండుకొండ మీదికి వస్తాడు. అలా నందనందన మూకుంద బాధవా ఎవరేంద్ర మీ వదిలే నా భార్య పార్వతమ్మ వండి పెడుతుంది. ఆ వదిలే నీ భార్య పార్వతమ్మ వండి పెడుతుందా? అన్నయ్య అక్కడ అన్నపోయిన తయారు చేసిందా వదిలే? అన్నపోయిన రెడీ తండ్రి మీరు పోయి అన్నం తిని రండి నేను ఉంటా. సరే అన్నయ్య. అరే లేరా బ్రహ్మదేవా అన్నయ్య మరి దేవతలు ఇక్కడ రాని మరి తల్లి పార్వతీదేవి మరి అది అక్కడ అన్న భోజనం తయారు చేస్తుంది. మరి అన్న భోజనం తయారు చేస్తుంది. అది కూడా మెరడ పంచన్న గిలల్ల దేవి పార్వతమ్మ.
దేవతలంతా పార్వతమ్మను ఓడిద్దామని వస్తానరా ఈ రాని ఆ తల్లి మాత్రం అనగా అరే రే 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 రే, నువ్వు అందరూ కొద్ది అంటే వన్ను కాదు అన్నది కావాలా కొద్దిగా నీవు కాస్తే పప్పు కాదు అన్నది తడిబట్ట దానం చేసింది గంగ ఒడ్డుకు వచ్చింది ఇంద్రావతి చంద్రావతి దానికి సమానమైన యమున గంగా నది గంగ ఒడ్డు ఈర వచ్చింది ఆ తల్లి పార్వతమ్మ కుసవారి గంట పాండవులోరి పంట పాండవులోరి పంట దుసవారి గంట ఇది ఒక్కని పంట కాదు అమ్మవారు పార్వతమ్మ దుసవారి వడ్లను దుస్తుతున్నది దుసవారి వడ్లను దుసగచ్చి అరిసేదు రోలు వేసుకున్నదాట అరిచేయి రోలు వేసుకొని ఆ ముగసేయి మాత్రం అనగా రోకలు వేసుకొని వడ్లు దంచుతుంది ఆ తల్లి పార్వతమ్మ మరి వడ్లు దంచి మాత్రం నీకు కంటి రెప్పలతో జరుగుతుంది కంటి రెప్పలతో ఎరిగనే ఇసల్ల ఉరిగి తీసుకొచ్చా పాశం వండుతున్నారే సభకోటి దేవతలు కనగనేది అదో పాశమాన్నం పెడతా ఉన్నదే అదో మేడల్ల పార్వతమ్మ దేవతలు రాజు చూస్తానమ్మ దేవతల బయలు ఒకరు కాదు ఇద్దరు కాదు 33 కోట్ల దేవతలేనా వార బయలు దేవతలో అందరైనా దేవదేవా ఏంద్రా బ్రహ్మదేవా ఎడిపోతాను మీరెడు పోతాను పంచగిరిలో పోతాను మీ కూడా పంచనగిరిలోకి పంచగిరిలో నిన్ను ఎవరు పిలిచిర్రు అరే మన అన్న పిలిచిండు నన్ను ఎందుకు అరే ఎందుకు పిలిచిండంటే వాళ్ళ ఇంటికాడ పండుగ చేసుకుంటారట అన్న భోజనం చేద్దామని నాకు కూడా పిలిచింది నేను పోతానా అరే వారి మనం అనుకున్నది ఏం తెలియదు అరే కుబేరా ఇట్లా మేము ఒకటి అనుకున్నాం మరి ఏమనుకున్నారా కేంద్రాని ఆటలో మేము ఓడిపోయినాం కాబట్టి అన్నం పెట్టే కాడ వదిన ఓడియాలనుకున్నాం మేము ఓహో వదిన ఓడియాలనుకున్నారా అన్నం పెట్టే కాడ వదిన ఓడియాల మనం నేను కూడా నయ్య మీతోటి అదే మరి మేము అనుకున్నాం కాబట్టి మరి నువ్వు తప్పని అక్కడి వేనక ఇంటి ముందు పోగానే ఒక్కరు శంపిస్తుంది అందరి చెంబులు ముట్టాలి అవును చెంబు వచ్చినా కానీ రాలేనా వద్ద వాడాలి నువ్వు కానీ అన్న మరి బ్రహ్మదేవ చెంబులు తీసుకొని బ్యాగులు పెట్టుకుంటా ఇక రాలేదు అంటారా అబ్బా నీ ఒక్కరు లేచి పొద్దుగా లేచి కాలు మొక్కురా కాలు కింద ఉన్నాయి అక్కడ వేన మొక్కతో కాలు కానీ కొద్దిగా అయితే ఓడియాలి మరి ఖచ్చితంగా ఓడిస్తాను నీదే బాధ్యత మరి హూనా నన్ను నమ్ము ఎవరో అర్థమైతే నాకు
నేను దేవాన దేవతలకు అర్పించటోని వెంకటేశ్వర స్వామికి అర్పించిన మరి అసలు మిథ్యే కడతాడు కానీ అసలు కడతలేడు ఇంకా. నువ్వు ఏ టైం పోతావేరా కుబేరా? నేను అన్నం తినే టైంలో పోతారా? అన్నం తినే టైం ఏంటంటే అప్పి అట్లా ఇట్లా వెళ్ళి పెడతాడు. ఏం చేస్తారు? అరే అసలు లేవా వడ్లేదా అని ఏం చేస్తారు? కర్మీని అన్నం పెడతారు, సాదోలుతారు. అసలు వాటి అక్కడనే పెరుగుతుంది. వాళ్ళ మంచి బగ్గ తింటే వస్తాడు. అంతే పైసలు ఎంత ఇండివింది అంతేనా? అని అయితే మరి నన్ను నమ్ము చెంబు తీసి బ్యాగులు పెట్టుకుంటూ రాలేదంట. ఏమో నమ్ముడో మైహేమోనో కూనేనో. అరే నన్ను నమ్మరా బ్రహ్మ? నువ్వు ఉనేతో కూనేతో అరే మై హూనారా నన్ను నమ్ము. సరే తీసుకొని దేవాన దేవతలకు పంచడానికి ముందు కాదే మరి ఆ పంచన్నగిరిలో ముందు శివల వార సొంతం చేరుకున్నారు. పార్వదేవి పార్వతమ్మ పార్వదేవి ఇద్దరు కాదు దేవాన దేవతలంచి లంకంత ఇంటి ముందునైనా అమ్మ పార్వతన్నప్పుడు ఓ లంకంత ఇల్లు దద్దరిల్లు తందాట. శంకరాని ఆశీర్వాదం అర్చనకర్త నీ సూపు రైరేఖలు నా మీద దయదాలు చూంచు అన్నదా. నీ దుష్ట క్షత్రియగాను నా మీద పుట్టారే మోపునాలైతే అమ్మినాదో బరువు నీది కావాలన్నది. బతనాలు ఎత్తుకొని రాగి చెంబు పట్టింది బాలా. రమ రమ మీకు వంట శాఖలు తయారు చేసిందయ్యా. ఒక్కరి కనగనేవి రాగి చెంబు చేతులు పెట్టి చేతులు కట్టంగానే దేవాన దేవతలకు మూర్త ఉండే. కుబేరా మనం అనుకున్నది ఏంది, నువ్వు అనేది ఏంది? ఎవరు మనం ఇప్పుడే రాలేదంటే బా తల్లి కాదు. నేను ఏమని చెప్పినా? అరే వదిన ఓడియాలను అన్నావు. మర్చిపోయినా మాయలే. ఏ గట్ల కాదురా, ఫస్ట్ రాలేదంటే వదిన పార్వతమ్మ బాధపడదురా. ఇక ఫస్ట్ వచ్చిందంటే ఇక ఈ పీట వేసినప్పుడు ఆ పీట తీసుకొని బ్యాగులు పెడతారా అనేది రాలేదో అంట. ఈ చిన్న చెంబే బ్యాగులు పెట్టుకోలేదు, రూపుకంత పీట పెట్టుకుంటావురా. పెట్టుకుంటురా, పెద్ద పీట పడుతుంది. ఇలా ఏ భారీ పడుతుంది. అదనే పార్వతి అందరు నీళ్ళు వచ్చినాయి. కాలు కడుకుని నీళ్ళు నోటే పోసుకోరా. కాలు కడుకునే నోటి పోసుకుంటారా? పిచ్చోళ్ళ ఇడ్డలరా మీరు. ఇంటి ముందు రాగానే ఏ తల్లి కడుక్కోమని చెమ్ముతో నీళ్ళు ఇస్తుంది. కాలు కడుక్కోని మిగిలిన నీళ్ళు నోట్లో పోసుకొని పుక్కిలి చూపించి ఇంట్లో పోరావా? అదే కాలు కడుక్కొని నీళ్ళు నోటే పోసుకోవాలి మిగిలిన అన్నట్టు. అలా కదా అడిగే కాదు గిరికే.
అబద్ధం ఆడద్దురా, అబద్ధం ఆడితే వచ్చింది అదే వచ్చిందో అంటారా? నువ్వు వచ్చిందని తెలుసు సచ్చిందని తెలుసు వచ్చిందో అంటారా? మేము ఎప్పుడు నువ్వు ఓడిచాను ఏమన్నా ఏమన్నావు? అరే కీడొచ్చినారా అన్నప్పుడు రాలేదన్నా నువ్వు దాచుకోని ఇక నన్న అన్నం పెడుతుంది అన్నం పెట్టినాక నన్న అరే నాకు ఎరికేరా వచ్చినా ఇస్తారు తీసుకొని సంచలు పెడితే రాలేదంట. అగో అరడాకు వేసింది అన్నం పెట్టాలి భగవంతుడు యాద వేసినాడు 100 లైన్ల మంది కూర్చున్నారు దేవతలైనా అందరికి ఆకులు వచ్చినాయట. అయితే ఓ ఇస్తారా? వచ్చింది. అరే అరిటాకు అబ్బా చిన్నడప్పటి పువ్వ వార్త చిన్నడప్పటి పువ్వ వాడుతుంది ఇల్లా భారతమ్మ అందరికి ఇస్తాను వచ్చినాయి తల్లి. ఇక అన్న శాఖం ముడితే వంట శాఖలు ముట్టినట్టయితే నేను అన్నంలో గెలిచిందా అన్న ఇతను అని అమ్మ 12 రోజు 12 అన్నం వచ్చింది.